కేపీలో తల్లికి వందనం అమల్లోకి వచ్చింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆ నగదు తీసుకోవడానికి తల్లులకు శ్రమ తప్పడం లేదు. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉన్న తల్లులు 3 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే సాయంత్రం వరకు ఎండలో ఎదురు చూడక తప్పడం లేదు వాళ్లకు. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలులో భాగంగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసింది. అందులో భాగంగా ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేయడం జరిగింది. అయితే తరువాత శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమ మంగళవారాలు పోస్టాఫీసులు బ్యాంకుల వద్ద కూడా జనాల నిరీక్షణ అయితే తప్పడం లేదు. తల్లికి వందనం డబ్బులు జమైనటువంటి ఖాతాలను పట్టుకొని అటు బ్యాంకులు మరియు పోస్టాఫీసుల వద్ద తల్లులంతా కూడా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ఉన్నాం. ఎప్పుడు ప్రశాంతంగా ఎవరు జనాలు లేకుండా ప్రశాంతంగా ఉండే ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్ కాస్త ఈరోజు తల్లుల అకౌంట్లో డబ్బులు పట్టడంతో ఆ డబ్బులు కోసం వచ్చినటువంటి తల్లులతో మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. సోమవారం అదేవిధంగా ఈరోజు మంగళవారం కూడా అదే తల్లులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. సోమవారం వచ్చిన వారికి నగదు అయిపోయిందంటూ జమ చేయకపోవడంతో మంగళవారం తిరిగి వారు మరలా పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచి కూడా బారులు తీరి కాపు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు తల్లులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఈ రోజు వచ్చారా నిన్న వచ్చారమ్మా? నిన్న వచ్చాం సార్. నిన్న సాయంత్రం దాకా ఉన్నాము. మనీ అయిపోయినాయి అని అన్నారు. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 10కి రమ్మన్నారు. మార్నింగ్ 10 నుంచి ఇక్కడే నుంచాను సార్. మళ్ళీ ఇప్పుడు కూడా క్యూలు పెట్టారు, అసలు డబ్బులే ఇవ్వట్లేదు. అయితే ఈ లైన్లో మరి ఎప్పటి నుంచి నిలబడి ఉన్నారు కదా, మీకు ఏదైనా చల్లదనం కోసం టెంట్లు లాంటివి కానీ ఏమన్నా ఏర్పాటు చేశారు? కానీ వాటర్ కానీ ఏం లేవు సార్. అంత నుంచోటమే. మేము నిన్న వచ్చాం. 3 రోజుల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మొన్న శనివారం నుంచి కూడా. అది సార్. అయితే మీకు ఎంత డబ్బులు పడ్డాయి, ఎంతమందికి పడ్డాయి అమ్మా? ఒక్క పాపకే సార్ పడింది 13,000. 13,000 అయితే 10,000 ఇస్తున్నారు చేతికి. మొత్తం కూడా ఇట్లా 10,000 ఇస్తున్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ తల్లులు ఆల్రెడీ గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. శుక్రవారం రోజు బ్యాంకు ఈ పోస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆ రోజు నగదు లేకపోవడంతో తిరిగి సోమవారం వచ్చారు. సోమవారం కూడా నగదు ఇవ్వని పరిస్థితిలో మరలా ఈ రోజు కూడా ఉదయం 10 గంటల నుంచే ఈ బారులు తీరి ఈ బారుల వెంట కూడా అందరూ మనం చూసినట్లయితే దాదాపు రోడ్డుపై వరకు కూడా మహిళలు నిలబడి ఉన్నారు. సుమారు 500 మందికి పైగా పోస్ట్ ఆఫీస్ లోపల కానీ బయట కానీ తల్లులు నిలబడి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఓవైపు ఎండ, మరోవైపు ఇబ్బంది పడతా కూడా చిన్నపిల్లల్ని చంటిబిడ్డలను తీసుకుని వచ్చిన వారిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇలా పోస్ట్ ఆఫీస్లో కూడా నగదు ఇవ్వడానికి రోజుకు 10 లక్షలు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండటంతో పాటు ఈ 10 లక్షలు కూడా వారికి ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ పడ్డప్పటికీ ఒక్కొక్కరికి మనిషికి మాత్రం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మీకు ఎంతమందికి పడ్డాయమ్మా? మీరు ఎప్పటి నుంచి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు? మీకు పోస్టల్ అకౌంట్తో పాటు ఇంక వేరే అకౌంట్లు ఉన్నాయా? పోస్టల్ అకౌంట్ ఒకటే ఉందా? 2 ఉండే. వేరే అకౌంట్ ఉంది, ఇక్కడ ఉంది. నిన్న టాంచి వాళ్ళు ఒకళ్ళకే పడ్డాయి, ఒకళ్ళకే పేమెంట్. ఇది పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఎదురు చూస్తుంటే కొంతమందికి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు జమ అయిన పరిస్థితిలో, కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్కరికి రోజుకు 10,000 మాత్రమే ఇవ్వటం, అదేవిధంగా ఎక్కువ మందికి కూడా ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో అందరికీ పోస్టల్ అకౌంట్లో ఎక్కువగా డబ్బులు జమ అయిన నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులు అయితే మహిళలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే పోస్టల్లో కూడా రోజుకు 10 లక్షలు మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉన్న నేపథ్యంలో అటు పోస్టల్ వాళ్ళు కూడా అందరికీ సర్దాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఖాతాదారులకి అవసరమైనటువంటి సేవలు అందించడంలో మాత్రం పోస్టల్ సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పవచ్చు. ఉదయం 10 గంటల నుంచి ఎండవేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలంతా కూడా ఎండలోనే నిలబడి ఎండలోనే నిరీక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ మహిళలకు మంచినీటి వసతి కానీ లేదా ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు వంటివి కూడా వాళ్ళు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని చెప్తూ ఉన్నారు. మహిళలు కూడా ఎండలోనే ఇబ్బంది పడుతూ ఆ క్యూ లైన్లో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోస్టల్ సిబ్బంది కలుగు చేసుకొని మహిళలందరికీ టోకన్లు ఇచ్చి టోకన్ల వారీగా వారికి నగదును అందజేసినట్లయితే ఈ ఎండల్లో బారులు తీరి ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఇబ్బంది ఉండదని, మరీ ఒకవేళ డబ్బులు అయిపోయిన పక్షంలో మళ్ళీ మరుసటి రోజు కూడా ఇదే విధంగా ఎదురు చూసేటువంటి ఇబ్బంది కూడా లేకుండా టోకన్ల వారీగా ఇచ్చినట్లయితే సులభతరంగా ఉంటుందని కూడా మహిళలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ హెడ్ పోస్ట్ ఆఫీసులో నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్